అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ బకాయిలు 10.92% విడుదల. పెండింగ్ బిల్లుల తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఎస్టీయు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకై పోరుబాట. ఎస్టీయు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఫిట్పో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అయితే అక్టోబర్ 7న నిరసన విజయవాడలో అయితే నిర్వహించనున్న పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎస్టీయు నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటి ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించాలని అయితే కోరారు. మరి ఈ మేరకు ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లు మరియు సమస్యలు చూసుకున్నట్లయితే ఎస్టీయు ఫిట్పో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక అపరిష్కృత సమస్యలను ఈ ధర్నా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సంకల్పించింది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి పిఆర్సీ 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు మరియు సిఫార్సుల అమలు విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి పురోగతి లేకపోవడం ఉపాధ్యాయులలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. వేతన సవరణలు సకాలంలో జరగకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రెండోది మధ్యంతర భృతి ఐఆర్ ఊసే లేకపోవడం, దీర్ఘకాలిక బకాయిల చెల్లింపులలో జాప్యం, 2 ఏళ్లు గడిచినా ఇంకా సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపులు పూర్తి కాకపోవడం వంటివి ఉపాధ్యాయుల ఆర్థిక భద్రతను ప్రభావితం చేస్తున్నాయి. మెరుగైన పెన్షన్ విధానము. ఉపాధ్యాయుల పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని లేదా మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ భద్రత లేకపోవడం వల్ల పదవీ విరమణ అనంతరం ఉపాధ్యాయులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. పిఎఫ్ 57 అమలు విషయంలో ఎటువంటి స్పష్టత లేకపోవడం, పురోగతి లేకపోవడం ఉపాధ్యాయులలో ఆందోళన కలిగిస్తోంది. పదవీతర పనులు మరియు బోధనా సమయము. పాఠశాలలో బోధనకు సమయం కేటాయించకుండా ఇతర పదవీతర పనులు అంటే నాన్ టీచింగ్ వర్క్ భారం అధికంగా కావడం వల్ల బోధన నాణ్యత దెబ్బతింటోందని, ఉపాధ్యాయులకు మెరుగైన విద్యను అందించే అవకాశం లేకుండా పోతోందని అయితే ఉందన్నమాట. ఇక మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు విషయానికి వస్తే మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, అర్బన్ ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కారుణ్య నియామకాల ప్రక్రియలో జాప్యం, ముందుకు కదలకపోవడం వల్ల అర్హులైన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యల పరిష్కారం కాకపోవడం వల్ల ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వంటి అంశాలలో జాప్యం జరుగుతోంది. ఉద్యమ ఆవశ్యకత. పైన పేర్కొన్న సుమారు 20 సమస్యలతో ఉద్యోగులు సతమతమవుతూ తీవ్ర మానసిక ఒత్తిడిని, నిరాశ, నిస్పృహలతో ఉన్నారని ఎస్టీయు ఫిట్పో పేర్కొంది. తమ హక్కుగా రావాల్సిన ఇవన్నీ కూడా రావటం లేదని ఆవేదనతో ఉన్న ఈ తరుణంలో హక్కుల కోసం పోరాటం, సమస్యలపై ఉద్యమించడం తప్ప మరొక మార్గం లేదని ఉపాధ్యాయుల సంఘం స్పష్టం చేశాయి. ఎస్టీయు ఫిట్పో పిలుపు. ఎస్టీయు నాయకుడిగా, కార్యకర్తగా ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని, తమతో పాటు మరో 10 మంది ఉపాధ్యాయులను ఉద్యమానికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 7న జరిగే ధర్నాలో పాల్గొని ఉపాధ్యాయుల సమస్యలపై గొంతెత్తి నినందించాలని అయితే ఎస్టీయు ఫిట్పో రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరినీ కోరింది. ఇది కేవలం తమ వ్యక్తిగత సమస్యల కోసం కాదని ఉపాధ్యాయ సమాజం యొక్క గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం సాగించే పోరాటమని ఉద్ఘాటించింది. మన ఉపాధ్యాయుల పరిరక్షమే మన అడుగులు ఉద్యమం పైనే అని నిరూపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఫిట్పో నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా